ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం. దీనికి ముందు ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే 2 ఆనియన్స్, 1 గార్లిక్ అనమాట. అంటే వెల్లుల్లిపాయ పాయి నేను చాప్ చేసేసుకొని అందులోనే ఉప్పు కారం కూడా వేసేసి రెడీగా పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా, అది వేసేస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే స్మెల్ మనకి తెలిసిపోద్ది. తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో నేను ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి ఎగ్స్ యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఎగ్స్ యాడ్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంతమంది ఎగ్స్ కట్ చేసి కూడా వేస్తారు. అంటే మా ఇంట్లో అలా నచ్చదు, అందుకే నేను అలా వేస్తాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవచ్చు. కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ రంగోలీ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.